సిద్దిపేట కొండమల్లయ్య గార్డెన్స్ లో యువతతో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. యువత ఆలోచించి ఓటు వేయాలని, ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్న వెంకట్రామిరెడ్డిని గెలిపించి పార్లమెంటుకు పంపాలని కోరారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ కు, ధరలతో పాటు నిరుద్యోగాన్ని, పేదరికాన్ని పెంచిన బీజేపీకి గుణపాఠం నేర్పాలన్నారు. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమని, యువత తలుచుకుంటే సాధ్యం కానిదేదీ ఉండదని హరీష్ రావు స్పష్టం చేశారు. 100 రోజుల పాలనలో ఏం చేసింది అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంటున్నాడు, నా 100 రోజుల పాలన చూసి ఓటేయండి అంటుండు. ఏం చేసినావు నాయనను? నీ బాండ్ పేపర్లో నీ 6 గ్యారంటీలు, నీ 13 హామీలు అమలు చేయకుండా నీకు ఓటు అడిగే హక్కు ఎక్కడి? మన నర్సాపూర్ రైతులు ఉండేటువంటి నియోజకవర్గం. రైతులకు ఎన్ని మాటలు చెప్పిందే? డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అయినాదే? ఒకసారి చూడ వీడియో చూడుందే, ఒకసారి చూపి ఏం చెప్పిండో రేవంత్ రెడ్డి, ఎట్లా మోసం చేసిండో జర మా వాళ్ళకి చూపి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు వస్తాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు అయినాదే ఎవరికన్నా ఒక్కలకు మా నర్సాపుల రుణమాఫీ అయినాదే? ఇక మరి కుల్లం 2 లక్షల మాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, కానోళ్ళంతా కారు గుర్తు కోటైంది. ఇక ఈ ముచ్చట చెప్పుదాం ఊర్లలో గంటే. ఇక ఇంకేమన్నాడు? ఇప్పుడు వడ్లు వస్తున్నాయి, యాసంగి వడ్లు. ఇక రేపో మాపో ఇడిచిపెట్టిరు పొలాలు. ఇక వరికోత మిషన్లు వస్తాయి రేపు మాపు. మరి ఏం చెప్పిండప్పుడు? మేము రాగానే వడ్లకు 500 బోనస్ ఇస్తా, మక్కలకు 400 బోనస్ ఇస్తా, వడ్లు అమ్ముకోకుర్రి అన్నాడు. వానకాలం వడ్లకు ఎగబెట్టినావు నాయన. మరి ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయి కదా, ఈ యాసంగి వడ్ల కన్నా మరి బోనస్ ఇవ్వాలా వద్దా? మరి ఒక్కసారి అది కూడా చూద్దాం. అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు, మిల్లర్లు 1200కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత. ఇప్పుడు కొనాలనా వద్దా? వీడు 2500కు కొనాలనా వద్దా? ఇప్పుడు ఇవన్నీ చెప్పిర్రు, నమ్మిచ్చిర్రు, ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు మరి గద్దెనెక్కినాక మర్చిపోతున్నారు. ఇప్పుడు యాసంగి వడ్లకు కాంగ్రెస్ నాయకుడు ఎవడన్నా ఊర్లలోకి వచ్చిండనుకో, బిడ్డ ఈ వీడియో చూపించి 2500కు వడ్లు కొన్నాకనే మీరు ఓటు అడగాలని చెప్పి ఎక్కడ